ఆ ఫ్రెండ్స్ ఎట్టుండారు ఏమి ఎలా ఉండారు బ్రిడ్జీలు చూడు పెద్ద బ్రిడ్జీలు ఈ బ్రిడ్జీలు ఆడుండేది సిగ్నల్ చూస్తాంగా ఏముంది ఎట్టుండారు ఏమి ఎలాగుండారు బాగుండారా మీరందరూ బాగుంటే మేము బాగున్నట్టే ఇక్కడ ఏం చేస్తాం పొద్దున్నే లేస్తే ఇంకా అగసాట్లు పడాలి పోయి ఏం చేద్దాము పరిస్థితులు బాగాలేవు ఈ కోవిడ్లో మనకు జీతాలు ఇస్తారే కానీ మనకిచ్చేటివి వాళ్ళు ఓ పక్కకు చాలదు. మనము బంగారు అవి తీసుకుందాం మనం ఆశపడతాం, వాళ్ళు ఆశపడరు. వాళ్ళు తిండి ఎట్ట తినాలా, పిల్లోళ్ళకు గుడ్డ గుసురు ఎట్ట తీయాల అని ఆశతో ఉంటారు. వాళ్ళకు జీతాలు వచ్చినాయంటే ఫ్రెండ్ వీళ్ళు ఏం చేస్తారంటే నెలంతా బాగా కూర్చొని తినేసి మళ్ళీ ఎగమలుతారు. మళ్ళీ కద్దాములు పడి ఏడన్నా ఇంత అంత ఎత్తిపించకుండా వాళ్ళని అడిగి ఇప్పించుకుంటారు. మళ్ళా నన్ను చూడు ఒక ఆమె పోయిందంట, సంవత్సరం దాకా జీతాలు వేయలేదు ఆయనకు. సంవత్సరం జీతాలు అడిగితే ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పింది. ఏం చెప్తావు చెప్పు, బతకలేక ఇక్కడ వస్తే ఇట్టా పనులు చేస్తారు. ఏమంటే మనము బతకలేక ఈ అగసాట్లు పడుకుంటా ఇక్కడొచ్చి మనం ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము. ఆ జీతాల గురించే కదా మనం ఇంత దూరం వచ్చింది అని అనుకోరు వాళ్ళు. కద్దామంటే వాళ్ళు ఇల్లు లేకుండా మాట్లాడతారు, పని మనుషులు అంటే మాట్లాడతారు. ఎంతోమంది కోట్లు ఎంతోమంది ఇదైపోతూ ఉన్నారు. కొంతమంది బాధలు తట్టుకోలేక ఇక్కడ ఎంతోమంది బలైపోతూ ఉన్నారు. ఏం చేస్తావు అనుకుంటే బాధ అయిపోతుంది. అక్కడ పిల్లోళ్ళు తల్లి తండ్రిని అందరినీ వదిలేసి ఇక్కడ వస్తారు. ఎందుకు వస్తాము? 10 రూపాయలు సంపాదించుకుందామనే వస్తాము. ఏం జరుగుతుందో ఏమో. ఇక్కడ ఎంతో మంది చనిపోయినారు. ఈ పక్క కిరసనాళ్ళు పోసుకొని డీజిల్ పోసుకొని. మొన్న ఒక ఆయన బేసారం, ఆయనకు పెళ్ళి కాల ఏమీ లే, ఊరికేనే చూడు ఇంట్లోనే ఇది వేసుకొని చనిపోయినాడు. నన్నుటికి చనిపోయి హాస్పిటల్లో. ఆ పినుగుని పంపిస్తారో పంపిరో తెలియదు. అట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమంటే ఇక్కడ ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము. అసలుకు బతికి ఇండియాకి వస్తామనే నమ్మకం లేదు. అదే అంటారు, చచ్చిపోయిన వాళ్ళు పోయిన వాళ్ళు రెండు ఒకటేనని అంటారు. ఇదేనేమో అనుకుంటా ఓసారి నేను. ఏం చేస్తాం, బాధపడేది తప్పనిచ్చి మన చేతుల్లో ఏమీ లేదు కదా. అట్టా ఒకరిని గురించి ఒకరు పానాలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ కోవిడ్లో పాండాన్ దేశం వచ్చి ఇన్ని అగసాట్లు పడాలా అని ఒకసారి ఆలోచిస్తే పండుకుంటే నిద్ర రాదు నాకు. ఆలోచించి ఎవరి జీవితాలు ఎట్టుండాయో దేవుడు తీసుకుపోవాలి కాదనిలే. నడిమిద్దానే ఎందుకు పానాలు తీసుకోవాలా అని నా బాధ. దేవుడు ఎవరైనా పోవాల్సిందే, ఎన్ని రోజులున్నా ఒక్కసారేమో పోవాలి కాదనిలే.
దేవుడు తీసుకొని పోయేది చూడు, మన నడుంగులోనే మనము పానాలు తీసుకోవటము ఇది కదా, ఎందుకు తీసుకోవాలి చెప్పు. అట్లాంటి అన్నీ కొయ్యట్లు ఒక్కొక్కటి తెలుస్తా అంటే కడుపులో బాధ ఎగిరిపోతుంది నాకు. అందుకని ఇప్పుడే పనికి పోతా ఉన్నాను. మా ఫ్రెండు రమ్మంటే పోతా రోజు పోయి అదన్నట్టు పనికి పోతాను. అదే ఫోన్ చేసి పిలిచింది, ఏం చేస్తాను రా అని. రోజు పోతాను, ఫోన్ చేయకపోని పోతాను. మళ్ళీ అటుంటే సాగున బతుకున పోవాలి. ఏం చెయ్యాలి? రాత్రి మాత్రలు వేసుకొని పనుకుంటే ఇప్పటికి లేచి సోమవారం కాదు పొద్దున్నే లేచి దేవునికి టెంకాయ కొట్టుకొని వాటిని నీళ్ళు టెంకాయ కొట్టుకొని బయలుదేరినాను. వెళ్ళకండి. సరేలే, బాయ్ ఫ్రెండు. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ బాయ్, మా సలాం.